హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ గోవిందరాజు కొలుసు యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, రేపు మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా రేపు మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోయే ఎగ్జామ్ వచ్చేవాడికి మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్టుకి సంబంధించి 100% పాస్ మినిమం 50 మార్క్స్. ఈ వీడియో 100% పాస్ మినిమం 50 మార్క్స్ సంబంధించి చూడండి ఒకసారి. ఈ ఎగ్జామ్లో మీకు మ్యాథమెటిక్స్లో ఈ సబ్జెక్టులో మొత్తం 14 చాప్టర్స్ ఉంటాయి. 14 చాప్టర్లో మీరు ఫస్ట్ వచ్చేపాటికి ఫస్ట్ చాప్టర్, తర్వాత థర్డ్ చాప్టర్, 7th చాప్టర్, 13th చాప్టర్, 14th చాప్టర్, అంటే 1, 3, 7, 13, 14 ఈ 5 చాప్టర్లు నేర్చుకుంటే మీరు సరిపోతుంది. కనీసం మీకు కనీసం 50 మార్కులు వస్తాయి. చూడండి ఒకసారి. ఫస్ట్ చాప్టర్ వచ్చేపాటికి రియల్ నెంబర్స్ కదా, దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్. ఇది ఫస్ట్ చాప్టర్ నుంచి. మూడో చాప్టర్ ఉంది గ్రాఫ్స్ అని చెప్పి, దీంట్లో మీకు ఇది మూడో చాప్టర్, దీని నుంచి మీకు 8 మార్క్స్ వస్తాయి. తర్వాత 7th చాప్టర్ వచ్చేపాటికి కోఆర్డినేట్ జామెట్రీ. ఈ 7th చాప్టర్ నుంచి మీకు దాదాపుగా ఒక 8 మార్క్స్, ఒక 2 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 10 మార్కులు. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 10 మార్కులు, ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చే చాప్టర్ 13th చాప్టర్. 13th చాప్టర్ వచ్చేపాటికి స్టాటిస్టిక్స్ అనమాట. ఇది చాప్టర్ 13. ఈ స్టాటిస్టిక్స్ నుంచి మీకు 12 మార్క్స్ వస్తాయి. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా 12 మార్కులు ఉంటుంది ఈ 13వ చాప్టర్ నుంచి. 14వ చాప్టర్ వచ్చేపాటికి ప్రాబబిలిటీ. ఈ 14వ చాప్టర్ అయినటువంటి ప్రాబబిలిటీలో మీకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, మొత్తం 12 మార్కులు. ఇలా ఈ 5 చాప్టర్లో 1, 3, 7, 13, 14 చాప్టర్స్ కనుక, మొత్తం 14 చాప్టర్స్లో ఈ 5 చాప్టర్లు కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దాదాపుగా మీకు 50 మార్కులు. చూడండి ఒకసారి. ఈ 5 చాప్టర్ల నుంచి ఈ 5 చాప్టర్లు నేర్చుకుంటే మీకు మినిమం 50 మార్క్స్ గ్యారంటీ. నెక్స్ట్ తర్వాత ఇంకా మీరు కావాలనుకుంటే కనుక మీకు మినిమం 10 మార్క్స్ కోసం C&D గ్రేడు, మ్యాక్సిమం మార్క్స్ కోసం 22 మార్క్స్ కోసం A&B గ్రేడు. షార్ట్ ఆన్సర్స్ ఇప్పుడు మీకు 2 మార్క్ క్వశ్చన్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి ఒకసారి. ఈ చాప్టర్ నుంచి ఇలా మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఎవరైతే స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా బెటర్ కాన్సన్ట్రేషన్ ఆన్, ఎవరైతే ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ మీద కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు పాస్ గ్యారంటీ. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇవి వచ్చేపాటికి మీకు డయాగ్రామ్స్ 15 మార్కులు ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ వచ్చేపాటికి మీకు దాదాపుగా ఇవన్నీ స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా. ఇది ఇప్పుడు మీకు చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపిస్తాను మేము. నెక్స్ట్ ఇప్పుడు రియల్ నెంబర్స్ ఉంది కదా ఫస్ట్ చాప్టర్, దీంట్లో 8 మార్క్స్ సంబంధించి ఈ 2 టాపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది రియల్ నెంబర్స్లో, 8 మార్క్స్. తర్వాత వచ్చేపాటికి స్టాటిస్టిక్స్, దీంట్లో కూడా ఇక్కడికి వచ్చేపాటికి మీకు ఒక 8 మార్క్స్, ఒక 4 మార్క్స్. ఇక్కడ మీకు 2 క్వశ్చన్లు ఇచ్చాం కదా, 8 మార్క్స్ సంబంధించి 2 క్వశ్చన్లో క్వశ్చన్ వస్తుంది ఈ టాపిక్ నుంచి. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చాప్టర్ సెకండ్ చాప్టర్ ఇది ఉంది కదా స్టాటిస్టిక్స్, దీంట్లో ఈ 2 క్వశ్చన్ నుంచి ఒక 8 మార్క్స్, ఈ 2 క్వశ్చన్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత వచ్చేపాటికి ప్రాబబిలిటీ చాప్టర్లో 8 మార్క్స్ సంబంధించి ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత 4 మార్క్స్ సంబంధించి ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ప్రాబబిలిటీలో. నెక్స్ట్ చాప్టర్లో కోఆర్డినేట్ జామెట్రీ. దీంట్లో ఇక్కడ మీకు మనం ఇందాక 10 మార్కులు అనుకొని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఈ 3 క్వశ్చన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ ఉంది కదా ఇక్కడ, ఫస్ట్ క్వశ్చన్కి, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ డబుల్ స్టార్ పెట్టి ఉన్నాయి కదా. ఈ 3 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవి. 1, 2, 3 ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కోఆర్డినేట్ జామెట్రీలో. ఈ 3 క్వశ్చన్లు బాగా చూసుకొని దాంతోపాటు రిమైనింగ్ ఈ 3 కూడా. తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చేపాటికి ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్.
ఇదే చాప్టర్ నుంచి. తర్వాత నెక్స్ట్ ఈ చాప్టర్ నుంచి ఇక్కడ మీకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా ఈ టాపిక్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. గ్రాఫ్కి సంబంధించి ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత గ్రాఫ్ చూడండి ఒకసారి. ఇవి దీంట్లో 2 మార్కు. నెక్స్ట్ ఈ టాపిక్ నుంచి ఇక్కడ వచ్చినటువంటి 5 క్వశ్చన్లో ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఈ టాపిక్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి 6 క్వశ్చన్లో ఒక 1 మార్క్ క్వశ్చన్. స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు చూసారు కదా, మీరు దాదాపు మాక్సిమం 50 మార్క్స్ కంపల్సరీ. ఇప్పుడు నేను చూపించినటువంటి లిస్ట్ అంతా కూడా, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోయే లిస్ట్ అంతా కూడా ఇంపార్టెంట్ ఎస్ఐ టైప్ ప్రాబ్లమ్స్. ఇవి 8 మార్క్స్ సంబంధించి. వీటిలో ఇక్కడ అంటే మనకి చాప్టర్ వైజ్ గా కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ లో ఇక్కడ ఈ 7 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 7 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్, రేపు ఈ 7 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ 8 మార్క్స్ వస్తుంది. అంటే మనకు ఇప్పుడు ఎస్ఐ టైప్ ప్రాబ్లమ్స్ లో చాప్టర్ వైజ్ గా ఎన్ని క్వశ్చన్ నేర్చుకుంటే మనం 8 మార్క్స్ రాయగలం ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేపాటికి 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీలో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కోఆర్డినేట్ జామెట్రీలో ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది రేపు. అదే విధంగా రియల్ నెంబర్స్ ఇక్కడ మీకు చూపించా కదా, ఈ 7 క్వశ్చన్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత 7th చాప్టర్ నుంచి ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది రేపు. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 13th చాప్టర్ ఉంది కదా, స్టాటిస్టిక్స్. దీంట్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ మరి 8 మార్క్స్ సంబంధించి ఎన్ని క్వశ్చన్ నేర్చుకుంటే క్వశ్చన్ వస్తుందో చూడండి. ఇక్కడ దాదాపుగా మీకు ఈ చాప్టర్ నుంచి 4 క్వశ్చన్లు చూపిస్తున్నాను. ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది రేపు. మొత్తం నెంబర్ ఆఫ్ 4 క్వశ్చన్స్ ఇవి. ఒకసారి మళ్ళీ చూడండి. ఇది ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, 4th. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది రేపు. నెక్స్ట్ వచ్చేపాటికి 14th చాప్టర్ ప్రాబబిలిటీ. ఇక్కడ మీకు దాదాపుగా 4 క్వశ్చన్స్ చూపిస్తున్నాను. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది రేపు. క్వశ్చన్ నెంబర్ 1, తర్వాత క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33లో ఏ అండ్ బి గ్రాఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. ఇక్కడ ఇంపార్టెంట్ గ్రాఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ రోమన్లో మీకు ఇక్కడ సబ్ క్వశ్చన్స్ వచ్చేపాటికి 8 క్వశ్చన్లు ఉన్నాయి. క్వశ్చన్ నెంబరు 33 ఏ అండ్ బి గ్రాఫ్ ప్రాబ్లమ్స్ లో ఇప్పుడు మీకు ఫస్ట్ రోమన్కి వచ్చేపాటికి ఇక్కడ దాదాపుగా 8 క్వశ్చన్లు చూపిస్తున్నాను. ఈ 8 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత ఇదే చాప్టర్ లో ఇదే క్వశ్చన్ లో గ్రాఫ్ ప్రాబ్లమ్స్ లో సెకండ్ రోమన్కి వచ్చేపాటికి మీకు ఇక్కడ దాదాపుగా క్వశ్చన్ నెంబర్ 9, 10, 11, 12, 13. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది రేపు. సెకండ్ రోమన్ లో ఇక్కడ ఈ 5 క్వశ్చన్లు, క్వశ్చన్ నెంబర్ 9 to 13 ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడతో ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. నెక్స్ట్ వెరీ 2 మార్క్ ప్రాబ్లమ్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ ఈ చాప్టర్ నుంచి చూడండి ఒకసారి, ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు ఆల్రెడీ 7 క్వశ్చన్స్ ఇక్కడ ఈ చాప్టర్ లో. వన్స్ అగైన్ మళ్ళీ 7 క్వశ్చన్స్ ఇక్కడ వరకు. నెక్స్ట్ కంటిన్యూషన్ ఈక్వేషన్స్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 8, 9, 10, 11, 12 ఇక్కడ వరకు. ఈ చాప్టర్లో మీకు 12 క్వశ్చన్స్ అనమాట ఇవి. ఇవి వచ్చేపాటికి 8 to 12 వచ్చేపాటికి ఏమో ఈక్వేషన్స్ ఇవి. నెక్స్ట్ ట్రయాంగిల్స్. 6th చాప్టర్ వచ్చేపాటికి ట్రయాంగిల్స్ చూడండి ఒకసారి ఇవి. క్వశ్చన్ నెంబర్ 13, 14,
15 అండ్ 16. ఇవి వచ్చేపాటికి మీకు ట్రయాంగిల్స్. ఈ 4 క్వశ్చన్లు. మరికొన్ని ట్రయాంగిల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 17, క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19, 20, 21. నెక్స్ట్ 22, 23, 24, 25 ఇక్కడ వరకు. నెక్స్ట్ చాప్టర్ చూడండి ఒకసారి. ట్రిగ్నోమెట్రీ 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేపాటికి 10th చాప్టర్ సర్కిల్స్ 35, 36. ఇవన్నీ ఈ చాప్టర్ వైజ్గా 2 మార్క్ క్వశ్చన్స్. ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఇదే చాప్టర్లో, ఇదే సర్కిల్స్ చాప్టర్లో రిమైనింగ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 37, 38, 39, 40 ఇక 39 వరకు ఒక చాప్టర్ సర్కిల్స్ ఇవి. తర్వాత నెక్స్ట్ చాప్టర్ 12th చాప్టర్ వచ్చేపాటికి దీంట్లో 2 మార్క్ క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. 40 to 44 వరకు. క్వశ్చన్ నెంబర్ 40, 41, 42, 43, 44. ఇవన్నీ 2 మార్క్ క్వశ్చన్స్ లిస్ట్ అనమాట చాప్టర్ వైజ్గా. స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు ఇంపార్టెంట్ చూశారు కదా. ఇంపార్టెంట్ అంటే 8 మార్క్స్ 2 మార్క్స్. తర్వాత ఇప్పుడు వచ్చేపాటికి ఏంటంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక 10 టెస్టులు. టెస్ట్ నెంబర్ 1 చాప్టర్ వైజ్గా 1 మార్క్ 2 మార్క్ చూపిస్తున్నాను, చూసుకోండి ఒకసారి అవి. నెక్స్ట్ పేజీ. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేపాటికి టెస్ట్ నెంబర్ 2 నెక్స్ట్ టాపిక్. దీంట్లో 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ 8 మార్క్స్ చూడండి. 50 మార్కులకు సంబంధించి ఇంపార్టెంట్వి. నెక్స్ట్ 4 మార్క్స్వి ఈ పేపర్లో. తర్వాత 8 మార్క్స్ సంబంధించి. ఇది ఇక్కడ వరకు టెస్ట్ నెంబర్ 2. నెక్స్ట్ ఇది 3వ టెస్ట్, టెస్ట్ నెంబర్ 3. ఈ టాపిక్ వచ్చేపాటికి దీంట్లోకి వచ్చేపాటికి 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ 8 మార్క్స్ చూడండి ఒకసారి ఈ పేపర్లో. ఇవి వచ్చేపాటికి 4 మార్క్, ఇవి వచ్చేపాటికి 8 మార్క్స్. నెక్స్ట్ వచ్చేపాటికి 4th టెస్ట్ నెంబర్ 4 నెక్స్ట్ చాప్టర్ ఈక్వేషన్స్ లో. ఇవి వచ్చేపాటికి 1 మార్క్, ఇవి వచ్చేపాటికి 2 మార్క్. నెక్స్ట్ 4 మార్క్స్ ఇవి. తర్వాత వచ్చేపాటికి ఇవి వచ్చేపాటికి 8 మార్క్స్. నెక్స్ట్ పేపర్ చూడండి. 5th టెస్ట్. నెక్స్ట్ ఈ టాపిక్ వచ్చేపాటికి దీంట్లో 1 మార్కు. నెక్స్ట్ 2 మార్క్వి. నెక్స్ట్ 4 మార్క్వి. నెక్స్ట్ 8 మార్క్స్. నెక్స్ట్ వచ్చేపాటికి 6వ టెస్ట్ పేపర్. ఇది వచ్చేపాటికి ట్రయాంగిల్స్. దీంట్లో 1 మార్క్ చూడండి. నెక్స్ట్ ఇవి 2 మార్కు. ఎవరికి 2 మార్క్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ 4 మార్క్స్ ఇవి. నెక్స్ట్ ఇవి వచ్చేపాటికి 8 మార్క్స్. నెక్స్ట్ 7th టెస్ట్ పేపర్. ఇది వచ్చేపాటికి జామెట్రీ. దీంట్లో ఫస్ట్ ఇప్పుడు ఇవి చూడండి 1 మార్క్ క్వశ్చన్స్. 1 మార్క్. నెక్స్ట్ తర్వాత 2 మార్క్. 2 మార్క్. నెక్స్ట్ 4 మార్క్స్ ఇవి. నెక్స్ట్ 8 మార్క్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేపాటికి
నెక్స్ట్ పేపర్ అన్నమాట, టెస్ట్ పేపర్ సర్కిల్స్. చాప్టర్ వైజ్ గా వచ్చేపాటికి 1 మార్క్ 2 మార్క్ అలాగే 4 and 8 మార్క్స్ సంబంధించి. ఫోర్ మార్క్స్ వి 8 మార్క్స్. నెక్స్ట్ పేపర్ వచ్చేపాటికి టెస్ట్ నెంబర్ 9 సర్కిల్స్. దీంట్లో ఒకసారి చూడండి 1 మార్క్ క్వశ్చన్స్ అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ ఇవి, 4 మార్క్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేపాటికి 8 మార్క్స్ ఇవి. నెక్స్ట్ 10వ టెస్ట్ పేపర్. దీంట్లో చూడండి ఒకసారి ఈ చాప్టర్ సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు చాప్టర్ వైజ్ గా 1 మార్క్ 2 మార్క్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేపాటికి 11వది ట్రిగనామెట్రీ. దీంట్లో చూడండి ఒకసారి 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ 2 మార్క్ ఇవి. నెక్స్ట్ 4 మార్క్స్ ఇవి దీంట్లో ఈ చాప్టర్లో. నెక్స్ట్ 8 మార్క్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేపాటికి 12th చాప్టర్. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ 2 మార్క్ ఇవి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేపాటికి స్టాటిస్టిక్స్ 13th చాప్టర్ ఇది. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ ఇవి. లాస్ట్ చాప్టర్ ప్రాబబిలిటీ. ఈ చాప్టర్ లో 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ 4 మార్క్స్ ఇవి. నెక్స్ట్ 8 మార్క్స్ సంబంధించి. స్టూడెంట్స్ ఇది ఇక్కడ వరకు చూశారు కదా. ఈ వీడియో అందరూ కూడా మీరు చూసి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉన్న తక్కువ సమయంలో అయినా సరే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి ఈ వీడియోని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. వన్స్ అగైన్ మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.